బాబు ఏమేమన్నారన్నది పాజిటివ్గా ఈనాడు జ్యోతి రాసుకొస్తే, ఈ నెగిటివ్ అన్నారన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉందని, ఉన్న పరిశ్రమలు సైతం మూతపడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి ఎంతో కొంత పాజిటివ్గా ఉంటే ఏపీలో మాత్రం -2.94% ఉందని వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ముందస్తు అంచనాల మేరకు రాష్ట్ర వృద్ధి 12.94% ఉన్నప్పటికీ పారిశ్రామిక వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ వెనకబడి ఉందన్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని, దీన్ని అధిగమించేందుకు పాలనలో స్పీడ్ పెంచి వినూత్న ఆలోచనలు చేయాలని అధికార యంత్రాంగాన్ని స్పష్టం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్ కొంతమంది వ్యక్తులు కార్యదర్శులు ఏడాది నుంచి 6 నెలలు 3 నెలలు సమయం తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికేతర ఫైళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండకూడదన్నారు. వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇటీవల ఫైళ్ల క్లియరెన్స్ డేటా విడుదల చేసినట్టు చెప్పారు. కేంద్ర బడ్జెట్ పథకాలతో రాష్ట్ర బడ్జెట్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాల నుంచి 2% నిధులు తెస్తే రాష్ట్రానికి పెద్ద బలం చేకూరుతుందన్నారు. యూసీలు అందజేసి మార్చిలోగా అదనంగా నిధులు రాబట్టేలా అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ఏటా 15% వృద్ధి సాధించడం ద్వారా 2047 నాటి ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని సంకల్పంతో ఉన్నట్టు చెప్పుకొచ్చారు.